హాయ్ హలో అందరికీ, నేను మీ అరవింద్. అండ్ ఈరోజు మనం వెస్ట్ ఫేస్ 1275 52 BHKలో ఇంటీరియర్ ఎలా చేసుకున్నారు అని ఒక మంచి మీకు ఐడియా ఇవ్వడానికి అయితే నేను ఒక ఫ్లాట్ అయితే తీసుకొని వచ్చాను. ఇక్కడ ఏంటంటే కస్టమర్ నుంచి జీరో కంప్లైంట్స్. సో ఆ జీరో కంప్లైంట్స్ ఎందుకున్నాయి అనేది మీరు ఒకసారి వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ పర్ఫెక్ట్లీ డిజైన్డ్. నేను అనుకున్నట్టుగా అవుట్పుట్ వచ్చిందని అయితే చెప్పారు మనకు ఈ ఫ్లాట్ ఓనర్. సో మనం ఒకసారి కంప్లీట్గా కవర్ చేసి చూద్దాం ఎక్కడ ఎలా ప్లాన్ చేసుకున్నారు అనేది. స్టేట్మెంట్. సో ఇదే మన 1275 వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్. ఇక్కడ చూడండి మీరు, ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా డీసెంట్గా నీట్గా కనిపిస్తుంది. చాలా బాగా ప్లాన్ చేశారు. ఇదే కాకుండా ఇక్కడ వీళ్ళ ఫుట్వేర్కి సంబంధించిన స్టోరేజ్ యూనిట్ కూడా చాలా బాగా పెట్టుకున్నారు. సో లైటింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇందులో. సో లోపలికి వెళ్ళి ఫ్లాట్ ఎలా ఉందనేది క్లియర్గా కవర్ చేద్దాము. చలో స్టే ట్యూన్డ్. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ముందు మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఈ డోర్ ఏదైతే ఉందో దానికి గ్లాస్ పాలిషింగ్ అనేది చేయించారు. అదే కాకుండా ఇక్కడ మస్కిటో మెష్ డోర్, ఈ మోడల్ మస్కిటో మెష్ డోర్ అయితే చేయించుకున్నారు. సో ఈ మస్కిటో మెష్ డోర్ ప్లస్ డోర్ పాలిష్ అనేది ఇక్కడ ఎక్స్ట్రాగా మనకి ఇప్పటివరకు కవర్ చేసిన ఫ్లాట్స్ కన్నా డిఫరెంట్గా ఉన్నది ఇదే అన్నమాట. మనకి ఇది మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ టీవీ యూనిట్ అయితే చాలా గ్రాండ్గా చాలా పెద్దగా ప్లాన్ చేశారు. కంప్లీట్ వాల్ మొత్తం కవర్ అయ్యేలాగా డిజైన్ అయితే చేసుకున్నారు. ఇది ఓనర్ది ఓన్ డిజైన్ అన్నమాట. తన ఓన్ ఐడియాస్తోని ఈ డిజైన్ అయితే చేసుకున్నారు. ఇక్కడ చూడండి, ఇట్ లాస్ట్లో విత్ గ్లాస్ ప్రొఫైల్ గ్లాస్ డోర్ గోల్డ్ ఫ్రేమ్తో చేయించుకున్నారు. అదే కాకుండా లోపల మంచి లైటింగ్ పెట్టి షోకేస్ ఐటమ్స్ నీట్గా అరేంజ్ చేసుకున్నారు. సో ఇది ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది. చాలా బాగా చాలా ఎలివేట్ అవుతుంది. లైట్ కలర్స్ అండ్ వుడ్ టైప్ ఆఫ్ లోవర్స్ వాడడం వల్ల వుడ్ టైప్ లామినేట్ కూడా వాడారు కింద. సో అదే కాకుండా ఇక్కడ మీరు చూస్తే బాల్కనీకి వీళ్ళు కస్టమైజ్డ్ కర్టెన్ అనేది అయితే చేయించుకున్నారు. కర్టెన్ కూడా వీళ్ళ ఇంటీరియర్కి మ్యాచ్ అయ్యేలాగా డిజైన్ చేసుకున్నారు. అదే కాకుండా దాని టీవీ ఆపోజిట్లో మీరు చూస్తే సోఫా సెట్ అనేది నీట్గా అరేంజ్ చేసుకున్నారు. చాలా బాగుంది. సోఫా సెట్ కూడా కంప్లీట్గా ఇంటికి మ్యాచ్ అయ్యేలాగా ఉంది, కాంట్రాస్ట్గా లేకుండా. అదే కాకుండా వీళ్ళ ఫాల్ సీలింగ్ చూస్తే చాలా సూపర్గా డిజైన్ చేశారు. ఒక సైడ్ ఇలా కొంచెం వుడెన్ది పార్టీషన్ లాగా చేసేసి దానికి లైట్స్ పెట్టేసి స్పాట్ లైట్స్ పెట్టి చాలా బాగా చేశారు. అండ్ ఇది 2 సైడ్స్ అలానే పెట్టారు. మీరు ఇక్కడ ఈ కార్నర్లో కూడా చూడవచ్చు. ఇక్కడ వాచ్ పెట్టేసి పక్కన వైఫై రూటర్ అనేది కూడా ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు. సో ఇలా ఇక్కడ అరేంజ్ చేసుకోవడం వల్ల ప్రతి రూమ్కి ఎక్స్ట్రా రౌటర్ లేకుండా నీట్గా మనకి సిగ్నల్ అనేది వైఫై సిగ్నల్ అనేది వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారు. అదే కాకుండా ఇక్కడ ఒక పార్టీషన్ ఇచ్చారు. సో ఇది టీవీ రూమ్ నుండి లివింగ్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఈ పార్టీషన్ కూడా స్పెషల్గా డిజైన్ చేసుకున్నా అని చెప్పారు. సో పార్టీషన్ విత్ డెకరేటివ్ ఐటమ్స్ అండ్ కింద స్టోరేజ్. సో ఈ స్టైల్లో డిజైన్ చేసుకున్నారు. అదే కాకుండా వీళ్ళకి ఇక్కడ మంచి స్పేస్ ఉండడం వల్ల దివాన్ సెట్ అనేది కూడా ఒకటి ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇక్కడ పడుకోవచ్చు, లేదంటే ఇంట్లో వాళ్ళే టీవీ చూసి ఇక్కడ పడుకోవచ్చు, అలా ప్లాన్ చేసుకున్నారు. సో ఈ పార్టీషన్ కూడా మీరు చూస్తే బీమ్ అండ్ వాల్ని కవర్ చేసేలాగా వుడెన్ ఫ్రేమ్ ఇచ్చేశారు. వుడెన్ ఫ్రేమ్కి కూడా పైన 2 చిన్న లైట్స్ పెట్టి అట్రాక్టివ్గా కనబడేలాగా చేసుకున్నారన్నమాట. సో మనం నెక్స్ట్ లోపలికి వెళ్తే డైనింగ్ ఏరియాలో మంచిగా డైనింగ్ టేబుల్, గ్లాస్తోని చేసిన డైనింగ్ టేబుల్, వుడెన్ డైనింగ్ టేబుల్ మంచిగా ప్లాన్ చేసుకొని నీట్గా పెట్టేసుకున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి పూజా యూనిట్ అనేది రోజ్ గోల్డ్ ఫ్రేమ్తోని ఫ్లూటెడ్ ప్రొఫైల్ గ్లాస్లో విత్ బెల్స్ అయితే ప్లాన్ చేశారు. ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు విత్ ఫ్యామిలీ. సో ఇది ఖచ్చితంగా ఇలా పెట్టుకోవాలని చాలామంది చెప్తూ ఉంటారు. సో అలా లోపల గ్లాస్ ఐటమ్తో చేసి లోపల ప్రొఫైల్ లైటింగ్ అనేది పెట్టేసుకొని కింద చూసినట్టయితే నీట్గా స్టోరేజ్ యూనిట్ అనేది అయితే ఇచ్చుకున్నారు ఇక్కడ. సో ఇక్కడ నుండి మనం నెక్స్ట్ పక్కనే మనకి ఇది క్లోజ్ చేసుకొని పక్కకి వెళ్ళినట్టయితే
కిచెన్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్. బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి కూడా ఆ లైట్స్ చూడండి ఎంత బాగా ఇచ్చుకున్నారో. అండ్ ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ కూడా పెట్టేశారు. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. సో అందుకే నేను 0 కంప్లైంట్స్ అని చెప్పాను కదా. మీరు చూడండి, మీకు ఎక్కడైనా కంప్లైంట్స్ కనిపిస్తే కామెంట్ చేయండి. మనమైతే ఓనర్కి చెప్దాం మీ ఇంటీరియర్లో మా వ్యూవర్స్కి అయితే ఈ కంప్లైంట్స్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి. అండ్ కిచెన్ లోపలికి వెళ్తే ఇక చూడండి నీట్గా 3D టెక్స్చర్ టైల్స్ అనేది బ్యాక్ సైడ్ యూజ్ చేశారు. అండ్ గ్రానైట్ చూస్తే మిడ్ నైట్ బ్లాక్ గ్రానైట్ అంటారు, చాలా కాస్ట్లీ గ్రానైట్ అంటారు దీన్ని. సో ఆ గ్రానైట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ హాబ్ యూజ్ చేశారు, స్టవ్ కాదు హాబ్ యూజ్ చేశారు. ఇది కూడా ఈ హాబ్ స్క్రాచ్ రెసిస్టెంట్, స్క్రాచెస్ పడవు దీని మీద. సో మ్యాట్ ఫినిష్లో ఉంటుంది, స్క్రాచెస్ పడవు. అండ్ ఇక్కడ చూడండి లోపల ప్రొఫైల్ గ్లాసెస్ లోపల కూడా లైటింగ్ అనేది ఇచ్చారు. కౌంటర్ టాప్ మీద కూడా లైట్ పడేలాగా లైటింగ్ అనేది ఇచ్చారు ఇక్కడ. అండ్ మొత్తం ఒకసారి కిచెన్ చూపిస్తాం మీకు. సో ఇక్కడ వాటర్ దాన్ని ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు. ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం కంప్లీట్గా C షేప్లో అయితే డిజైన్ చేసుకున్నారు కిచెన్ వీళ్ళు. సో ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ పెట్టేసుకొని ఇలా మనం లాంగ్ నుంచి చూస్తే చాలా నీట్గా సీ గ్రీన్ కలర్ అక్రైలిక్ లామినేట్స్ అనేవి యూజ్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా నీట్గా అంటే నీట్గా చిన్న స్క్వేర్ షేప్ ప్రొఫైల్ లైట్ అండ్ 4 సీలింగ్ లైట్స్తోని లైటింగ్ చాలా బాగా సెట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నారు. మనకిక్కడ నేను ఇందాక చెప్పాను ఈ పార్టీషన్ యూనిట్ ఏదైతే ఉందో డైనింగ్ టీవీ నుంచి డైనింగ్ ఏరియాలోకి వెళ్తే ఇటు సైడ్ కూడా చాలా బాగా క్రాకరీ యూనిట్ ప్లాన్ చేసుకున్నారు. సో ఈ క్రాకరీ యూనిట్ చూడండి, దాని లోపల కూడా లైటింగ్ అనేది పెట్టేసి నీట్గా అంటే ఇట్లా చాలా బోల్డ్ లుక్, వెరీ క్లీన్ అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్ టైప్ ఆఫ్ లుక్ వచ్చేలాగా చేసుకున్నారు. అండ్ కింద కబోర్డ్స్లో పిల్లలకు సంబంధించిన బ్యాగ్స్ అవి ఇవన్నీ స్టోర్ చేసుకుంటారు వీళ్ళు. లంచ్ బాక్సెస్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఇందులో స్టోర్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకున్నారు. సో మనకు పిల్లలు ఇంటికి రాగానే బ్యాగ్స్ అక్కడిక్కడ పడేయడం మనం చాలా చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి స్టోరేజ్ ఉండడం వల్ల బయట ఎక్కడ చెత్తలాగా కనిపించకుండా నీట్గా ఉంటుంది. అండ్ పక్కన చూస్తే చూడండి వ్యానిటీ చార్కోల్ షీట్ యూజ్ చేశారు ఇందులో. అండ్ మిర్రర్ కూడా డిఫరెంట్ షేప్ ఉండడం వల్ల చాలా మంచి లుక్ వచ్చింది ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి ఈ చార్కోల్ షీట్లో ఇవి ఏవైతున్నాయో ఇవి కంప్లీట్గా కాపర్వి ఇన్స్టాల్ చేశారు ఇక్కడ. సో మనం టచ్ చేస్తే ఫీల్ కావచ్చు. సో ఈ గోల్డిష్ కాపర్ ఇవి ఏవైతున్నాయో దీనివల్ల దీనికి అడిషనల్ ఎలివేషన్ అనేది వచ్చిందన్నమాట. చూడండి చాలా బాగుంది, లాంగ్లో చూపిస్తే ఒకసారి. అండ్ ఈ వ్యానిటీ పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్లో ఎదురుగా ఫస్ట్ మనకు డ్రెస్సింగ్ యూనిట్ అవుతుంది. దాని పక్కనే 6x6 బెడ్, ఇది 6x6 బెడ్ టేక్వుడ్ లాగా ఉన్నట్టుంది. సో ఇది హ్యాండ్మేడ్ బెడ్ అన్నమాట. సో ఇది రూమ్ సైజ్ వచ్చేసి 14/11 ఉంటుంది. దానిలో 6x6 బెడ్ వేసుకోవడం వల్ల చుట్టూ తిరగడానికి మంచి ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే హై గ్లాస్ లామినేట్ యూజ్ చేశారు. చూడడానికైతే అక్రైలిక్ లాగా కనిపిస్తుంది. లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే కాంబినేషన్లో విత్ బ్లాక్ హ్యాండిల్స్, సూపర్ వ్యూ, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు సిట్అవుట్ ప్లాన్ చేసుకోకుండా అక్కడ కౌంటర్ టాప్ టైప్ ఒకటి ప్లాన్ చేసుకొని కింద స్టోరేజ్ ప్లాన్ చేసుకున్నారు. పైన వేసి అక్కడ లాస్ట్లో సెటప్ చేసేసుకున్నారు. సో అండ్ బెడ్కి అపోజిట్లో మనకు టీవీ పెట్టుకోవడానికి ఆల్రెడీ సెటప్ అంతా రెడీ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది. సో డైరెక్ట్ టీవీ ఇన్స్టాల్ చేసుకుంటూ అయిపోయేలాగా దీన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. సో ఇదొక చాలా అంటే చాలా అవసరం మనకిది. ఫ్యూచర్లో మళ్ళీ ఎలాంటి రీవర్క్ జరగకుండా ఒకటేసారి ముందే చేయించుకుంటే ముందు చూపు అంటారు కదా. సో అలా ముందు చూపుతో చేయించుకోవడము మనకు ఇంట్లో ఒకసారి వచ్చిన తర్వాత పని పెట్టుకోవాలంటే
చాలా తలనొప్పి అన్నమాట. సో అందుకే ఇలా ముందే ప్లాన్ చేసుకోవడం చాలా బెటర్. ఇప్పుడు మనము కిడ్స్ బెడ్రూమ్కి వెళ్దాము. కిడ్స్ బెడ్రూమ్లో మీరు చూసినట్టయితే చూడండి, చాలా బాగా స్టడీ యూనిట్ అనేది ప్లాన్ చేసుకున్నారు. స్టడీ యూనిట్ విత్ పైన స్టోరేజ్ పెట్టిండ్రు. సో ఎంత సింపుల్ అండ్ డీసెంట్గా ఉంది. సో ఇలాంటి డిజైన్ ఐడియాస్ రావడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి టిప్స్ ఎప్పుడైనా మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపిస్తే మనం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బెడ్ కూడా చూడండి, ఇది 10x11 సైజ్ రూము. ఇందులో 5x6 సైజ్ క్వీన్ బెడ్ అనేది వీళ్ళు పెట్టుకున్నారు. సో ఇక్కడ ఒక వాల్పేపర్ వస్తుందంట, కస్టమైజ్డ్ వాల్పేపర్, వాళ్ళ పిల్లల ఫొటోస్తోని కస్టమైజ్డ్ వాల్పేపర్ అనేది వస్తుందని చెప్పారు. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ క్లాజెట్ కూడా, వార్డ్రోబ్ అనేది కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. కింద డ్రాస్ పెట్టారు. డ్రాస్లో ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకొని ఈజీ యాక్సెస్ ఉండడానికి డ్రాస్ పెట్టేసి పైన అయితే ఇలా ప్లాన్ చేసుకున్నారు. సో ఇందులో కూడా ప్రొఫైల్ డోర్స్ పెట్టేసి లోపల లైట్స్ అనేది పెట్టుకున్నారన్నమాట. అదే కాకుండా ఇప్పుడు మనం ఈ కబోర్డ్ ఓపెన్ చేసినట్టయితే కబోర్డ్స్ లోపల కూడా లైటింగ్ అనేది పెట్టుకున్నారు. చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు. సో ఇది కిడ్స్ బెడ్రూమ్. ఇప్పుడు మనము కంప్లీట్ ఇల్లు అయితే నేను క్లియర్గా చూపించాను. నెక్స్ట్ ఏంటంటే నేను మాట్లాడుతూ చూపించాను, కాకపోతే మీరు ఒకసారి క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ ఇల్లు మొత్తము క్లియర్గా చూపిస్తా. స్టే ట్యూన్డ్. చూసారు కదా ఎందుకు ఇది పర్ఫెక్ట్లీ డిజైన్డ్ అని చెప్పాను. నాకైతే ఇక్కడ ఫ్లాస్ కనిపించలేదు. మీకు కనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను ఓనర్కి చెప్తాను. ఆ వీడియో తీసుకోమన్నందుకు నా ఇంట్లో బొక్కలు ఏంటో నాకే చెప్తాను అని అంటారేమో కానీ, బట్ స్టిల్ కమెంట్ చేయండి. సో బ్యూటిఫుల్లీ ప్లాన్డ్ హౌస్ అని చెప్తాను నేను, పర్ఫెక్ట్లీ ప్లాన్డ్ హౌస్ అని చెప్తా. వాళ్ళకి ఎక్కడ ఎలాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే లేదు.
అన్నీ అనుకున్నట్టుగా వచ్చినాయని హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వీళ్ళైతే ఈ ఇంటీరియర్కి ఎంత ఖర్చు పెట్టారనేది మీ క్వశ్చన్ అయి ఉంటుంది. సో 10 lakhs అయితే ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పారు. సో 10 lakhsలో ఇంత బాగా చేపించుకున్నారు. సో పర్ఫెక్ట్లీ డిజైన్ అని హ్యాపీ ఉన్నారు. సో ఇది ఈ 1275 SFT వెస్ట్ ఫేసింగ్ 10 lakhs వర్త్ ఇంటీరియర్ డిజైనింగ్. మరిన్ని వీడియోల కోసం స్టే ట్యూన్డ్ అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.